అందరికీ నమస్కారం. కొత్తూరు మండల ప్రజలకు జరుగుతున్న హాట్ టాపిక్ మీద కొద్దిగా ఈరోజు స్పందిద్దామని మీ ముందుకు వచ్చిన. కొత్తూరు మండల ప్రజలకు కాదు, కొత్తూరు చుట్టుముట్టున్న ప్రజలకు, పక్కనున్న నందిగామ మండల ప్రజలకు, ఎంటైర్ షాద్నార్కే ఒక పెద్ద విపత్తు రాబోతుంది. సో మనమందరం స్పందించాల్సిన టైం వచ్చింది. ప్రజలు, ముఖ్యంగా ప్రజలు, యూత్ స్పందించాల్సిన టైం వచ్చింది. ఆ విషయం ఏంటో మీకు అందరికీ తెలిసిందే, హాట్ టాపిక్ నడుస్తుంది. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ దాన్ని ప్రతిపాదించిరని బయట నడుస్తున్న చర్చలు, అట్లాగనే ప్రతిపక్ష నేతలు, తర్వాత ఇప్పుడున్న ప్రధాన పక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అందరూ జేఏసీలు కానీ అవి కానీ నడిపిస్తున్నారు. సో దీని మీద నేను ఒక విషయం ప్రజలకు అవగాహనగా ఒక విషయం చెప్దామని మీ ముందుకు వచ్చిన. నాతో పాటు మీరు కూడా అందరూ ముందుకు రావాలి, అందరూ అవగాహనలో పాల్గొనాలి, అవగాహన మీరు కూడా తెలుసుకోవాలని. విషయం ఏంటంటే, డంపింగ్ యార్డ్ వస్తుంది అంటే అది మామూలు విషయం కాదు. మరో న్యూక్లియర్ బాంబ్. మీరు అంటే న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఒక క్షణంలో అందరూ చనిపోతారని మనం విన్నాము. సో ఇది అట్లా కాదు, భావి తరాలకు ఒక బాంబు లాంటిది. ఇది సర్వనాశనం అయిపోతుంది వ్యవస్థ మొత్తం. అక్కడ ఉన్న ఊర్లు నాశనం అయిపోతాయి. మొదటిగా వాయు కాలుష్యం, తర్వాత భూమి కాలుష్యం, తర్వాత నీరు కాలుష్యం. ఈ మూడు పోయిన తర్వాత ఇంకేముంటుంది? ఇప్పుడు ప్రస్తుతం సిద్ధాపూర్ అనే గ్రామము ఉంది. క్రమేపీ ఆ డంపింగ్ యార్డ్ వచ్చిన తర్వాత సిద్ధాపూర్ గ్రామంలో మేము ఉంటుండే అని చెప్పుకోవడమే తప్పితే సిద్ధాపూర్ గ్రామంలో ఎవడు ఉండలేడు, వెళ్ళిపోతుంది. తర్వాత ఆ చుట్టుముట్టున్న కొడిచర్లేంది, తండాలేంది, ఒక 20-30 గ్రామాలు ముప్పుకు గురవుతున్నాయి. చాలా అంటే ప్రకృతి ముప్పుకు గురవుతాయి. ప్లాస్టిక్ అక్కడ ఎప్పుడు 365 రోజులు మండుతూనే ఉంటుంది. ఆ పొగను పీల్చి జనాలు ఇవేందో ఒక 10-15 కిలోమీటర్లు నందిగాం మండలంలో ఉన్న మేకగూడ దర్గా కొత్తూరు మండలం దర్గా, ఆ తర్వాత నందిగాం మండలం మేకగూడ, రంగాపూర్, అంటే ఇక అన్ని గ్రామాలు, అయితే నేను చెప్పడం కాదు, అన్ని గ్రామాలకు ఇదంతా రిఫ్లెక్ట్ అయ్యి ఇదంతా నాశనానికి దారితీస్తుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, జనాలకు ఇప్పుడు తరలి వచ్చే టైం ఉంది.